అందరు నాకు పరిచయం చేశారు. ఒక ప్రశ్న అడిగి నేను మీకు ఆ విషయాన్ని తెలియజేస్తాను. సేవా భారత్ డైరెక్టర్ గారి పేరేంటి? ఎవరికైనా తెలుసా? చెప్పండి. మాస్టర్, సేవా భారత్ డైరెక్టర్ గారి పేరు చిరంజీవి గారు. మేము అనుకున్నాము చిరంజీవి గారు వచ్చారేమో డైరెక్టర్ గారు అనగానే షాక్ అయ్యాను నేను కొద్దిసేపు. తర్వాత ప్రభుదాస్ గారు అన్నారు. ప్రభుదాస్ గారు అనగానే అరే దేవుడు దీవించాడా ఏంటి అంతగా అని నేను అనుకున్నాను. అయినా మనసులో ఒక దగ్గర డౌట్ ఉంది. పాస్టర్ గారు స్టేజ్ మీద వచ్చేదాకా వెయిట్ చేశాను. పాస్టర్ గారిని అడిగాను, అయ్యగారు అసలు సేవా భారత్లో పరిస్థితి ఏంటి అని అడిగితే వారు వివరించారు. సేవా భారత్లో ముగ్గురు డైరెక్టర్స్ ఉంటారు. ఒకరు ఫైనాన్స్ చూసుకోవడానికి, అంతే కదా, సెకండ్ అడ్మినిస్ట్రేషన్ చూడడానికి, మూడోది పరిచర్య చూడడానికి. ఫైనాన్స్ అనేది అన్నిటికీ అవసరం. ఎంత అవసరం అనంటే ఫైనాన్స్ అనేది నిలబెడుతుంది, పడగొడుతుంది. ఫైనాన్స్ అవసరం. ఎట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ కార్యక్రమం ఉంది, ఎలా నడవాలి, ఎలా నడిపిస్తున్నారు, ఎంత ముందుకు వెళ్తుంది అని చూస్తూ ఉంటారు. బాగుంది. ఇక చివరిది ఏంటి అని అంటే మినిస్ట్రీ, పరిచర్య. ఈ పరిచర్య లేకపోతే అటు ఫైనాన్స్ లేదు, ఇటు అడ్మినిస్ట్రేషన్ లేదు. అవునా కదా? ఫైనాన్స్ ఎంత చేసినా పరిచర్య నడవకపోతే ఎవరైనా ఫైనాన్స్ చేయడానికి ఇష్టపడతారా? పరిచర్య లేకపోతే ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ చేయమంటే చేయడానికి ముందుకు వస్తారా? ఎవరు రారు. కాబట్టి అటువంటి మంచి పరిచర్య, ఆ యొక్క మినిస్ట్రీకి డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రభుదాస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి చప్పట్లు కొట్టి ఈ సమయాన్ని వారికి అప్పగించుదాం. వారు ముందుకు వచ్చి దేవుని యొక్క మాటల్ని కుటుంబానికి మనందరికీ తెలియపరుస్తారు.